నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ మాలతికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఇంకా రైతులను గందరగోళపరుస్తూనే ఉందని, రుణమాఫీ విషయంలో రైతులు గందరగోళానికి గురి చేస్తోందని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక తోడ్పాటు విషయంలో ప్రభుత్వం ఇంకా నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతుల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో రైతులను సంఘటితపరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు కూర గంగాధర్, భాజపా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, నాయకులు కోమటి దాసు, జిర్రా మైపాల్, నల్ల పెంటయ్య, కె గంగారెడ్డి, నరేష్ గౌడ్, గుడాల ప్రశాంత్, నూకల మల్లయ్య, గుగులోతి బీక్యా తదితరులు పాల్గొన్నారు. అంటే ఎలక్షన్ కదా అయిపోగానే పంపించేస్తాం. ఓన్లీ ఎలక్షన్ కోసం పోతే ఎప్పుడు కొన్ని పనులు చేసిపోతే అందరు యాద్ చేస్తారు. అంటే ప్రభుత్వం ఆదేశిస్తే మీరు చేస్తే మేడం ఉన్నప్పుడు చేసిందని పేరు ఉంటుంది. ఇప్పుడు ఏం చేయకపోవడం ఏమైతే పేరు ఉండదు. కావాలి కదా. ఇప్పుడు అప్పుడేమో మన దగ్గర ఉండే కాబట్టి పిలుచుకొని విలేజ్ లకు వచ్చేసి ఎవరైనా వస్తే కూడా మనం న్యాయం చేయగలిగాం. కానీ ఇప్పుడు లేదు కదా.